సంబంధించి కీలకమైనటువంటి అంశం నగరాలు నిండిపోతున్నాయి అంటూ నిన్న ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. అందులో కేశవ్ వర్మ కమిటీ సిఫార్సు పట్టణీకరణ మీద 2047 నాటికి 80 కోట్ల మంది పట్టణాలకి చేరతారు, జనాభాకు తగ్గట్టుగానే స్థానికంగా నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. అయితే ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. పట్టణాలకు వలసపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి, పల్లెల్లో ఉపాధి అవకాశాలు కరువవడం. పల్లెల్లో వ్యవసాయం పట్లన అంటే ఇక్కడ మనం దాచేస్తున్న నిజాలు ఏంటంటే, గతంలో రైతులు కుటుంబాలుగా వ్యవసాయం చేసి తర్వాత ఆ కుటుంబాలలో తమ బిడ్డల్ని చదివించి ఉద్యోగాల కోసం నగరాలకు పంపించాక వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యాక వీళ్ళు ఇక్కడ మళ్ళీ వ్యవసాయం చేయాలనుకోవట్లా. దానివల్ల రైతు కూలీలకు పని తగ్గిపోయింది. దాంతో రైతు కూలీలు పట్టణాలకు వెళ్తున్నారు. రెండో పక్కన ఈ రైతులు కూడా ఎవరో ఒకళ్ళ కౌలుకి ఇచ్చేసుకుని పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. ఇది రెండు నిజాలు. మూడవది, అంటరానితనం నిషేధమని రాజ్యాంగం చెప్తున్నా ఈనాటికి కూడా ఎందుకండి పల్లెల్లో ఊరు చివరన దళిత వాడలు ఉంటాయి? ఎందుకని ఆ దుర్మార్గమైనటువంటి పరిస్థితి? ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నత స్థితికి చేరినా వాళ్ళని వివక్ష చూపెట్టడం అన్నటువంటిది పల్లె ప్రాంతాలలో అత్యధికంగా ఉంది ఇప్పటికి కూడా. పట్టణ ప్రాంతాలు అయితే మన పక్కన ఏ కులం అనేది అడిగేవాళ్ళు తక్కువ. ఇంకా పట్టణాల్లో కూడా కొంత ఉంది, లేదని నేను చెప్పను. నగరాలలో అయితే చాలా తక్కువ, ఒక 5% ఉంటే గ్రేట్. పట్టణాలలో 15-20% ఉంటుంది. బట్ పల్లెలలో 100కి 80-90% ఉంటుంది. ఆ వివక్ష, ఆ విధమైనటువంటి దీంతో అక్కడుండి బ్రతకడం కంటే పట్టణాలలో అయితే మనకి ఎట్లాంటిది ఏమి ఉండదు. విదేశాలకు పోవాలనుకుంటున్నది కూడా అందుకనే. ఇది మార్పు చేయాలి. అందరం సమానమే, కోస్తే అందరికి ఒకటే రక్తం వస్తుంది, కులాన్ని బట్టి రక్తం ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియచేయాలి. అందరం సమానమేనన్నటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఇది కనుక చెయ్యకపోతే పట్టణీకరణ, నగరీకరణ, విదేశీ వలసలు పెరిగిపోతాయి.